రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది. ఈ కూటమి చేస్తున్నటువంటి పనులను నేను కన్నెర్ర చేస్తున్నా. వీళ్ళ సంగతి చెప్తా. వీళ్ళు ఇంకా ఏదో పగటి కలలు అంటున్నారు. రాబోయే రోజులలో అధికారంలోకి వచ్చేది మేమే. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఓడిచిపోతాయి. తస్మాత్ రాసి పెట్టుకోండి. ఎవరు ఎవరు ఏమి ఇచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి తీరుతా. సవాల్కు బస్తీ మీద సవాల్ అనుకుంటా గట్టిగానే జగనన్న కూటమి సర్కారం మీద మత్తు ఫైర్ అయ్యిండు. ఇంకా జగనన్న ఎక్కడన్నాడు, ఏమన్నాడు, ఏమేం అసలు సంగతి పురాగా అరుచుకుందాం పాండ్రి. ఇక వైసీపీ పెద్ద సార్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సారు కూటమి సర్కారు మీద ఎప్పట్లెక్కనే మళ్ళా ఇరుసుక పడ్డాడు అయ్యా. ఇక పార్టీ ఆఫీసులో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఓ పెద్ద మీటింగ్లల్లో నిర్వహణ చేసిన మీడియా సమావేశంలో గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించేటట్టు కూటమి సర్కారు పని చేస్తున్నది. ఈ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలతోని రాష్ట్ర పబ్లిక్ ను బాగానే మోసం చేసిండ్లు. ఓట్లు దండుకోనికే అన్నట్లుగానే హామీలు నిలిచిపోయినాయి అయ్యా. మేము పబ్లిక్ కోసానికని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు చేసినాం. పబ్లిక్ నుంచి మస్తు రెస్పాన్స్ వచ్చింది మాకు. రైతులు, విద్యార్థులు వాళ్ళ ఆశలను కోల్పోతున్నారు. విద్యార్థులు చదువు బంద్ చేసి ఉపాధి కోసం తిరుగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తిండి తికాన్ లేక దిక్కు దివాన్ లేక మత్తు తిప్పలు పడుతున్నారు. తక్లీఫ్ల పాలవుతున్నారు. కరెంటు ఛార్జీలు ఏడాదిలోనే 15,000 కోట్లకు పెంచిండ్రనంటే ఏమన్నాడు చెప్పుండ్రి. దీని వల్ల సామాన్యులు నలిగిపోతున్నారు. కూటమి సర్కారు పబ్లిక్ ఇయ్యాల్సినటువంటి పాత బిల్లుల్ని మర్చిపోయి కొత్త మోసాల ముందరికి పోతున్నది. వైసీపీకి అత్తున్న ప్రజాదరణ తట్టుకోలేక పార్టీ కార్యకలాపాలను మమ్మల్ని అణసివేయనికనే చూస్తున్నది ఈ కూటమి సర్కారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ పబ్లిక్ కు అండగా ఉండేది. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రతీకారానికి వర్కౌట్ అయ్యేటట్టుగానే మారిపోయింది ఈ పోలీస్ వ్యవస్థ. కూటమి సర్కారుకు అనుకూలంగానే పనిచేస్తున్నది. మా పాలనలో మేము ఏ సమస్యనైనా పార్టీలతోని సంబంధం లేకుండా పరిష్కారాలు అద్భుతంగా మేము చేసినాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట అధికారులు ఇనకపోతే వాళ్ళను జైళ్ళల్లో పెట్టి శిక్షలు ఏపిచ్చే పని ముందరేసుకుంటున్నారు. 5 లక్షల మందిని పెన్షన్లు ఇట్లకెంచి తీసేసిళ్ళు. ఇది ఎంత అన్యాయం చూడుండ్రి. ప్రతి మహిళకు ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిళ్ళు. ఎలక్షన్ల టైంలా గెలిచిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత మొత్తం మందిని ఆగం చేసే పనే ముందరేసుకున్నారు. ఆ ఇచ్చిన హామీలను సుతం నెరవేర్చలేకపోతున్నది కూటమి సర్కారు. ఈ కూటమి సర్కారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. పొలిటికల్ గవర్నెన్స్ ను టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నదని చెప్పి ఇక ఇట్లా 1 కాదు 2 కాదు కూటమి సర్కారు మీద గట్టిగానే పష్టల వర్షాలనే కురిపించిండయ్యా మన జగనన్న గారు. కాకపోతే ఈ ముచ్చటిన్న ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, ఎందుకన్నా చెప్పినయే చెప్పి తిప్పిన క్యాసిటే మళ్ళా రిటర్న్ ఎందుకు తిప్పుతున్నావు అయ్యా? ఇప్పుడు ప్రస్తుతం కూటమి సర్కారు చేసిన పని మీద ఏమన్నా మాట్లాడొచ్చు కదన్నా. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మీరు మీ టీం అంతా ఇప్పటికీ ఏడ మైక్ దొరుకుతాడా సందు లేకుంటే సావదొప్పుతున్నారు మందిని అని చెప్పి కొంచెం కారెడ్డాలాడుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారయ్యా కూటమి తాముళ్ళు. కానీ జగనన్న మాత్రం 100% ఒక మాట ఇస్తున్నాడు. ఇంకా 3 ఏళ్లలో కూటమి సర్కారు పడిపోతుంది. రాబోయే రోజులలో అధికారం మేమే అని చెప్పి బల్ల గుదకున్నా కూడా బరాబర్గా చెప్తున్నాడు అయ్యా జగనన్న. ఇక జగనన్న ఇట్లా అన్నాక కూడా మళ్ళా కౌంటర్ల మీద కౌంటర్లు గట్టిగానే చేస్తున్నారు సోషల్ మీడియాల. 3 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది మీరు కదా, మీరు అప్పుడు వచ్చినప్పుడు చూద్దామని చెప్పి మొన్నట్లా పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు. ఆ డైలాగ్ ను మళ్ళొక్కసారి ఇనుండ్రు అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ అన్న ముచ్చటను లింకులు కూడా పోస్ట్ చేసుకుంటా కామెంట్ బాక్స్ లో బద్దలు కొడుతున్నారయ్యా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లు.